కాంగ్రెస్ పార్టీ అధికారిక బ్యాంక్ అకౌంటును ఆదాయపు పన్ను శాఖ ఐటీసీ చేయడాన్ని తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులు యార్లపల్లి గోపి తీవ్రంగా ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు దేశంలో జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో సాధారణ ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరించిన మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేయడం దుర్మార్గమని అన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఖాతా నుండి బలవంతంగా 135 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు 1823 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపుతున్నదని, ముఖ్యంగా విపక్ష పార్టీలైనటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో తమ ఉనికిని అణిచివేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తున్నదని మండిపడ్డారు. వెంటనే ఐటీ శాఖ తమ నోటీసులను వాపసు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడినా రాబోయే 2024 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత ఆదాయ పన్ను శాఖ బీజేపీ శాఖ మరిపోయి ఏర్పడింది. బీజేపీ గవర్నమెంట్కి, పార్టీకి వివిధ పారిశ్రామికవేత్తల నుంచి కానీ, బడా కోటీసుల నుంచి కానీ 8,200 కోట్లు వాళ్ళకి పార్టీ ఫండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ లెక్కన ఆదాయ పన్ను శాఖకు 4,600 కోట్లు వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క రూపాయి కూడా బీజేపీ ప్రభుత్వము చెల్లించుకోగా ఈరోజు వాళ్ళు ఒక అకౌంట్ని జప్తు చేయకుండా ఈరోజు నిదానంగా చేయడం జరిగింది.